హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పర్సనల్ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అకౌంట్ ఉన్నా లేకపోయినా సరే ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ ఫాలో అయ్యి మీరు పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అకౌంట్ ఉన్న వాళ్ళకి జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడిగి మీకు పర్సనల్ లోన్ కి అయితే మీరు అప్లై తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అకౌంట్ లేని వాళ్ళకి కొన్ని అడిషనల్ డీటెయిల్స్ అయితే ఎక్కువ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ని ఫిల్ చేసి మీకు సిబిల్ స్కోర్ బాగుంటే కానీ మీకు పర్సనల్ లోన్ అనేది వీళ్ళు ఈజీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఈ వీడియో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ ని క్లిక్ చేస్తే పేజ్ డైరెక్ట్ గా మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇప్పుడు నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఎవరికైతే అకౌంట్ ఉంటుందో ఆ పర్సన్ పర్సనల్ లోన్ అయితే అప్లై చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మీకు నేను ఏ స్టెప్స్ అయితే చెప్తానో ఆ స్టెప్స్ కనిపిస్తుంటాయి. ఒకవేళ మీకు అకౌంట్ లేని వాళ్ళకి ఏంటంటే అడిషనల్ గా మీ పాన్ కార్డ్ నెంబర్, మీ అడ్రస్, మీ కేవైసీలో ఇట్లా కొన్ని డీటెయిల్స్ ఎక్స్ట్రాగా అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి మీకు పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు మీకు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటున్నారు. మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి 2 బాక్సులు కనిపిస్తుంది. 2 బాక్సులు టిక్ మార్క్ అనేది చేయండి. ఈ 2 బాక్సులు టిక్ మార్క్ అని చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత లాస్ట్ లో ఫైనల్ బాక్స్ లో మీకు టిక్ మార్క్ అని చేయబడింది. 3 బాక్సులో టిక్ మార్క్ అని చేసిన తర్వాత వ్యూ లోన్ ఎలిజిబిలిటీ అని కనిపిస్తుంది. వ్యూ లోన్ ఎలిజిబిలిటీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లోన్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసి వ్యూ లోన్ ఆఫర్స్ అనే ఆప్షన్ మీద కనిపిస్తుంది. వ్యూ లోన్ ఆఫర్స్ మీద క్లిక్ చేయండి. వ్యూ లోన్ ఆఫర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత గెట్ పర్సనల్ లోన్ 10 seconds అని మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు మీ అకౌంట్ ఉంది కాబట్టి మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మీకు ఇక్కడ పర్సనల్ లోన్ ఎంత అయితే చూపిస్తుందో మీరు అంత ఎలిజిబిలిటీ అయితే ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. ఒకవేళ అకౌంట్ లేని వాళ్ళకి మీ పాన్ కార్డ్ నెంబర్, మీ అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది. ఇక్కడ మీకు ఇప్పుడు నాకు ఒక 1 lakh వరకు లోన్ అయితే ఎలిజిబిలిటీ రావడం జరిగింది. నాకు ఈ లోన్ నేను అప్లై చేస్తే నాకు 10 seconds ఈ లోన్ అనేది నా బ్యాంక్ అకౌంట్ లకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు లోన్ కి సంబంధించి మినిమం మీరు 5,000 నుంచి మీరు 1 lakh వరకు లోన్ అనేది తీసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు దీంట్లో ఎంత కావాలని మీరు అంత లోన్ అనేది తీసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు 50,000 కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న యారో మార్క్ ఇక్కడ జరిపినట్లయితే మీకు 50,000 కావాలంటే 50,000, 60,000 కావాలంటే 60,000 ఇట్లా అమౌంట్ అనేది మనకి లోన్ అనేది తీసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు 1 lakh అని కనిపిస్తుంది కదా, మీకు 1 lakh కావాలంటే 1 lakh సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 20,000, 30,000 కావాలంటే 30,000 ఇక్కడ ఎంటర్ చేసినా కూడా మీకు లోన్ అనేది తగ్గించుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ లోన్ అనేది 30,000 అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈఎంఐ 10 years అనేటువంటి మనకి ఇక్కడ 12 months పెట్టుకోవచ్చు, 24 months పెట్టుకోవచ్చు, 36 months అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఎన్ని మంత్స్ కావాలంటే మీరు అన్ని మంత్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఇప్పుడు 12 months అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరు ఎన్ని మంత్స్ కావాలంటే మీరు అన్ని మంత్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 12 months సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను 30,000 లోన్ తీసుకున్నట్లయితే నేను ఎవ్రీ మంత్ నాకు 2,750 రూపీస్ అనేది నేను ఈఎంఐ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు డీటెయిల్స్ చూసినట్లయితే మంత్లీ ఇంట్రెస్ట్ రేట్ అనేది 1.50 మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. లో ఇంట్రెస్ట్ అండ్ రేట్ అన్లాక్డ్ అనేసి మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంటుంది. ఈఎంఐ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈఎంఐ ఎప్పుడు ఎండ్ అవుతుంది, అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే క్లియర్ గా అయితే ఉండడం జరుగుతుంది. అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ వీళ్ళు మీకు ఒక ఇన్సూరెన్స్ అనేది తీసుకోమని చెప్తుంటారు. ఎవ్రీ మంత్ మీరు 110 రూపీస్ ఇన్సూరెన్స్ పే చేయండి అనేసి మీకు ఈ విధంగా చూపిస్తుంటారు. ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ కావాలనుకుంటే ఇక్కడ ప్రొటెక్ట్ మై లోన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు ఇన్సూరెన్స్ కూడా యాడ్ అవుతుంది. అంటే మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా లోన్ లో కట్ అవుతుంది. కాబట్టి ఇది అమౌంట్ కట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకు నో టేక్ ఏ రిస్క్ అని కనిపిస్తుంది. నో టేక్ ఏ రిస్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఇన్సూరెన్స్ ఏదైతే అమౌంట్ ఉందో ఆ ఇన్సూరెన్స్ అనేది మీ లోన్ అమౌంట్ అయితే కట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మీరు నో ఐ టేక్ ఏ రిస్క్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు లోన్ అమౌంట్ ఎంత, మరి ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎంత పే చేయాలి అనేది కనుగుతుంటుంది. ఇక్కడ మీరు దీనికి సంబంధించి చూసినట్లయితే మీకు 30,000 లోన్ కి అప్లై చేసినట్లయితే మీకు 28,558 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఆఫ్టర్ డిడక్షన్స్ అన్ని పోగు ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ వితౌట్ ఇన్సూరెన్స్ అని కనిపిస్తుంది. ప్రొసీడ్ వితౌట్ ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ వితౌట్ ఇన్సూరెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈఎంఐ 10 years ఎన్ని మంత్స్ సెలెక్ట్ చేసుకున్నారు, ఈఎంఐ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, తర్వాత మనకు యాన్యువల్ పర్సెంటేజ్ రేట్ ఎంత ఉంది అనేసి అడుగుతుంటుంది. తర్వాత మనకు 30,000 లోన్ కి అప్లై చేసి మనకు 28,000 వస్తుందని చెప్పాను కదా. ఈ 28,000 మనకు 1,400 రూపీస్ అనేది డిడక్షన్స్ అయితే ఉంటాయి. ఈ డిడక్షన్స్ డిడక్షన్స్ అంటే ప్రాసెసింగ్ ఫీ అనేది 1,061 రూపీస్ అయితే ఉంటుంది. తర్వాత ప్రీ ఈఎంఐ ఇంట్రెస్ట్ అనేది 21 రూపీస్ అనేది ఉంటుంది. స్టాంప్ డ్యూటీ 130 రూపీస్ అనేది ఉంటుంది. ఈ అన్ని డిడక్షన్స్ కట్ అయిన తర్వాత మీకు 30,000 మీరు లోన్ కి అప్లై చేసినట్లయితే 28,558 రూపీస్ అయితే మీకు రావడం
రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు అకౌంట్ నెంబర్ అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఆటోమేటిక్ గా చూపిస్తుంటాయి. మీ నేమ్ ఏంటి, మీ అకౌంట్ నెంబర్ అన్ని డీటెయిల్స్ చూపిస్తుంటాయి. ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి వాళ్ళ అకౌంట్ నెంబర్ అనేది ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు కింద ప్రొసీడ్ అని కనిపిస్తుంది. ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఎవరి ఎంప్లాయర్ నేమ్ అడుగుతుంటుంది. ఇక్కడ మీరు ఎంప్లాయర్ నేమ్ ఏమి కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఆఫీస్ అడ్రస్ అనేటివి డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నాయి. ఆ బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ ప్రివ్యూ అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ అంతా డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అప్లై నవ్ అని కనిపిస్తుంది. అప్లై నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత యువర్ రిక్వెస్ట్ ఈజ్ ప్రాసెస్డ్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 30,000 మనకు లోన్ కి అప్లై చేసుకోవడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మనకు అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్ గా అయితే చూపిస్తుంటాయి. ఈ స్టెప్స్ వరకు ఇట్లా వచ్చిందని మీకు ఆటోమేటిక్ గా పర్సనల్ లోన్ అనేది విత్ ఇన్ మీకు హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోనే మీ బ్యాంక్ అకౌంట్ లకి అయితే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఈఎంఐ కూడా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే అకౌంట్ ఉంటుందో డిఫాల్ట్ గా ఆ బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ అయితే కట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అన్ని కూడా ఎవరికైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఉందో వాళ్ళకి ప్రాసెస్ అనేది చాలా సింపుల్ గా అయితే ఉంటుంది. ఎవరికైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అకౌంట్ లేకుండా ఉంటుందో వాళ్ళకి ప్రాసెస్ అనేది ఇంకొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. అంటే మీ పాన్ కార్డ్ నెంబర్, అడ్రస్, కేవైసీలు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.